హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం మైసూర్ పాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక కప్పు శనగపిండి వేసుకోండి. తర్వాత ఒక కప్పు నూనె వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక కప్పు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దాన్ని బాగా మనం మిక్సింగ్ చేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి గాయ్స్. తర్వాత ఏం చేయాలంటే ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టండి. మనం ముందుగా ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు పంచదార వేయండి. అది బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ కరగనివ్వాలి. అది కరిగిన తర్వాత ఫ్రెండ్స్ బాగా మరగనివ్వాలి. తీగపాకం వచ్చిన దాకా మరగనివ్వాలి దాన్ని. తర్వాత మనం కలుపుకున్న పిండిని అందులో పోసేయాలి. పోసేస్తూ ఫ్రెండ్స్ ఇప్పుడు జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి మనం జాగ్రత్తగా కలపాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా తిప్పుతూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. న్యూ ఛానల్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందు వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి. ఫన్నీ వీడియోస్ కూడా చేస్తాను. అలా దగ్గర పడేదాకా మనం కలుపుతూనే ఉండాలి. మనం కొంచెం వదిలేసినా అది మాడిపోతుంది. వాయిస్ బాగాలేదని కామెంట్ చేయొద్దు ఫ్రెండ్స్. కొత్త కదా, 4-5 వీడియోలకి అలవాటు అయిపోతుంది. దగ్గర పడేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా దగ్గర పడేదాకా కలుపుకొని ముద్ద అయ్యేలాగా మనం ముద్ద అయిందాకా కలుపుకొని ఉండాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా గట్టిగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో మనం దాన్ని షిఫ్ట్ చేసుకోవాలి. దాన్ని సరి చేసుకొని దాన్ని 3 hours 4 hours చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకొని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి.